కాశ్మీర్ అటాక్కి సంబంధించి మాట్లాడదాం. బీజేపీ నాయకులు ఉన్నారు. మేడం చెప్పండి, అటాక్లో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు కావచ్చు, విపక్షాలు కావచ్చు, ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యము, ఇంటెలిజెన్స్ వైఫల్యము ఇవి అనడానికి చాలా ఈజీ పదాలు. కానీ ఇంత పెద్ద దేశాన్ని, ఇంత హ్యూజ్ బోర్డర్ ఉన్న దేశాన్ని మనకు దాదాపు 10,000 కిలోమీటర్ల పరిధిలో మనకు ఇతర దేశాలతో మన దేశము పంచుకుంటుంది, మన సరిహద్దులు పంచుకుంటుంది. అలాంటప్పుడు ఎక్కడో ఒక చోట చిన్న సంఘటనలు జరుగుతాయి. ఈ సంఘటనకు అందరూ దేశవ్యాప్తంగా మనము ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నాం. చనిపోయిన మన సోదరుల కోసము, వాళ్ళ ఫ్యామిలీస్ కోసం మనం ప్రతి ఒక్కరూ ఓపెన్గా బయటకు వచ్చి మనం సానుభూతి చెప్తున్నాం. మనం అందరం కూడా బాధపడుతున్నాం. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని మోదీ గారు కూడా కఠినంగా వాళ్ళకి బుద్ధి చెప్తానని కూడా మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఇక్కడ వైఫల్యం ఏముందో మరి కాంగ్రెస్ వాళ్ళకు అది ఏ విధంగా కనపడుతుందో తెలియదు. కానీ అసలు వాళ్ళకి అనే అర్హత కూడా లేదు. అసలు ఈరోజు కాశ్మీర్ ఈ దరిద్రాల కారణాలు ఒకప్పుడు వాళ్ళ ప్రభుత్వమే. కాశ్మీర్ని 370 ఆర్టికల్ పెట్టి దాన్ని ఈ దేశంతో దూరం చేసి ఇప్పటి వరకు అది రగులుతున్న ఒక అగ్నిపర్వతంలాగా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. అట్లా అనుకుంటే అన్ని వైఫల్యాలు మావే అన్నట్టు చెప్పడము, ప్రభుత్వాల వైఫల్యాలను మరి ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్లన్నీ మన హైదరాబాద్లోనే చూసాం మనము. అంటే కళ్ళు పోయినాయా? కాంగ్రెస్ వాళ్ళకి మతాలను రెచ్చగొట్టుడేంది? అక్కడ క్లియర్గా వాడు మతాన్ని వేరు చేసి వాళ్ళకి కనిపిస్తుంది, మతాలను అక్కడ వేరు చేసినట్టుగా కనపడుతుంది. ఒక మతం వాళ్ళని పక్కకు తీసుకుపోయి వాళ్ళని ఏ విధంగా వాళ్ళ భార్యల ముందు, బిడ్డల ముందు, తల్లిదండ్రుల ముందు, అమ్మ నాన్నల ముందు వాళ్ళని ఏ విధంగా మీరు హిందువులా ముస్లింలా అని వాళ్ళని బట్టలు ఇప్పదీసి వాళ్ళని ఏర్పాటు చేసి హిందువు అయితేనే చంపుతున్నామని చెప్పి మరీ కాల్చినప్పుడు ఇక్కడ మతాలు ఎవరు ఏర్పాటు చేసిరు? మతాలని రెచ్చగొట్టింది ఎవరు? మేము మతాలను రెచ్చగొట్టి ఈ దేశాన్ని ఈ విధంగా అగ్నిగోళంలాగా మార్చింది కాంగ్రెస్ పార్టీ వల్ల మేమా? అసలు ఈ హైదరాబాద్లో ఎన్నిసార్లు మన గోకుల్ చాట్ కానివ్వండి, లుంబిని పార్క్ కానివ్వండి, మా సాయిబాబా గుడి దగ్గర కానివ్వండి, ఇవన్నీ ఏ విధంగా జరిగినాయి వాళ్ళ ప్రభుత్వంలో? బొంబాయి పెళ్ళిళ్ళు ఏ విధంగా జరిగినాయి? పార్లమెంటు ఎన్నిసార్లు జరిగినాయి? ఎన్ని విధాలుగా జరిగినాయి మనకు తెలీదా? మనం చూడలేదా? అసలు ఈ పాకిస్తాన్ని ఈ విధంగా పెంచి పోషించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు ఇదంతా మండడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదా? పోయినసారి పుల్వామా సంఘటన జరిగితే కూడా ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ చేపించిండ్రు మన భద్రతా దళాలతో. ప్రధానమంత్రి గారు చేయిస్తే కూడా దానికి సాక్ష్యాలు అడిగిండు రాహుల్ గాంధీ గారు. భద్రతా దళాలు చెప్పినా, డిఫెన్స్ వాళ్ళు చెప్పినా, వాళ్ళకి ఎవరు చెప్పినా నమ్మకుండా సాక్ష్యాలు లేదని చెప్పి పాకిస్తాన్ వాళ్ళకి మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఈ దాడి ఇండియన్స్ మీద జరిగింది, దీన్ని బీజేపీ పూర్తిగా కన్వే చేస్తుంది హిందువులపైన జరిగింది. ఇండియన్స్ మీదనే, హిందువుల మీదనే అనేది కళ్ళు మూసుకున్నాయా? వాళ్ళకేమన్నా ఆడ ఉన్న సాక్షులు చెప్పట్లేదా ఏ విధంగా జరిగిందో అని? అంత కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారా? అంటే ప్రజలను అవమానిస్తున్నారా? చనిపోయిన వాళ్ళని అవమానిస్తున్నారా? చనిపోయిన కుటుంబాలను అవమానిస్తున్నారా? ఎవరిని అవమానిస్తున్నారు? మీరు ఇలా హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? చనిపోయిన వాళ్ళని హిందువులను ఏర్పాటు చేసి వాళ్ళ గుడ్డలూప తీసి అక్కడ నీ అన్నో, నీ తమ్ముడో, నీ చుట్టమో ఉంటే ఈ విధంగానే మాట్లాడతారా? మీరు ఆ ప్లేస్లో ఉంటే ఈ విధంగానే మాట్లాడతారా? కాంగ్రెస్ వాళ్ళకి కనీసం బుద్ధి జ్ఞానం ఉందా అసలు ఆ విధంగా మాట్లాడడానికి? అక్కడ క్లియర్గా కనపడుతుంది. చనిపోయిన వాళ్ళ భార్య బిడ్డలు చెప్తున్నారు అక్కడ ఏ విధంగా అతన్ని చంపారు అనేది, అక్కడ చంపిన బిడ్డలు ఏ విధంగా కాల్ చేశారు అనే దానికి. ఇది ఇంతకంటే దౌర్భాగ్యమైన ఏది ఉండదు. కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగానే మాట్లాడతారండి. సర్జికల్ స్ట్రైక్ చేస్తే కూడా ఆ విధంగానే మాట్లాడిండ్రు కదా. వీళ్ళు వాళ్ళ నాయకులు పాకిస్తాన్ జిందాబాద్ అన్నోళ్ళు కదా, పాకిస్తాన్ ప్రేమిస్తామన్నోళ్ళు కదా. మరి అంతకంటే గొప్పగా మాట్లాడతారనేది నేను అనుకోవట్లేదు. ఈ దేశానికి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటారు కదా, మనం వినలేదా? అంటే ఇప్పుడు మన ముంబై కేసులో ఇప్పుడు తీసుకొస్తున్నారు ఇతర దేశాల నుంచి. ముంబై కాల్పుల కేసులలో పారిపోయిన వాడిని ఈ అమెరికా నుంచి మొన్న
మొన్న మోడీ గారు వచ్చాక మొన్న తీసుకొస్తున్నారు. మరి ఈ 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, ఎందుకు తీసుకురాలేదు? దేనికోసం తీసుకురాలేదు? మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఈ దేశంలో ఉన్నాము, ఈ దేశ పౌరులము, ఈ దేశ పౌరుల కోసం మనం మాట్లాడుతున్నాము, వాళ్ళ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాం అని చెప్పి మాట్లాడాలి. ఒక వర్గం కోసము, ఒక వర్గాన్ని సంతృప్తి పరచడం కోసం మాట్లాడినట్టు మాట్లాడడము అనేది ఒక ఆనవాయితీగా కాంగ్రెస్ పార్టీకి మారిపోయింది. కేసీఆర్ సభ పైన ఏం చెప్తారు? కేసీఆర్ పెద్ద ఎత్తున సభ పెట్టింది, ఏం మాట్లాడతారనే ఉత్కంఠ ఉంది. బీజేపీని పెద్దగా కొట్టలేదు, కాంగ్రెస్ మాత్రం తీర్చి చెందాలి అనేది బయట టాప్ వినబడుతుంది. ఏం చెప్తుంది? ఏముంది, ఆయన కొట్టడానికి, ఆయన కేసులు కొట్టేసుకోవడానికి వాళ్ళని ఏదో కొట్టినట్టు చేసినట్టు మాట్లాడాలని అనుకుంటున్నారు. ఎప్పుడో వాళ్ళిద్దరూ లోపల కుమ్ముక్కు అయినరు, మనం చూసినాము. మన చెన్నైలో కలిసిపోయినరు, అక్కడ కలిసే స్టాలిన్ దగ్గర పోయినరు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేసి వచ్చిండ్రు. మొన్న మనం చూసినాము ఎట్లా కలిసిపోయి ఎంఐఎంకు సంఘీభావం చెప్పిండ్రు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఎప్పుడు విడివిడిగా ఉన్నారు చెప్పండి? వాళ్ళు ఎప్పుడు విడివిడిగా లేరు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆల్వేస్ ఒక్కటే. అది కావాలనే చేసినాడు. ఆయన అనడానికి ఏమీ లేదు, ఆయనకంత సత్తా లేదు. అది అయిపోయిన పార్టీ, మునిగిపోయిన సింకింగ్ బోటు. ఏముంది ఆయన మాట్లాడడానికి? ఇంకో విషయం అండి, పదలు ఏమి ఇవ్వలేదు, పైసా కూడా ఇవ్వలేదని ఆయన తిరిగిండి, ఇంటికి పోయి ఫామ్ హౌస్లో అన్నాడు. ఈయన ఒక గాడిదగుడ్డు పెట్టుకొని నెత్తిన పెట్టుకొని తిరిగిండి, ఏమి ఇవ్వలేదని. ఇప్పుడు ప్రజలు వీళ్ళని వెనకబడితే అనేటట్టు ఉన్నారు. వీళ్ళు చేసేది ఏమీ లేదు. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పెద్ద సభ పెట్టుకొని పోయిండు అనుకుందాం మీరు చెప్పినట్టుగా. కనీసము అక్కడ 27 మంది మన భారతీయ పౌరులని చంపేసినప్పుడు మనము కనీసం ఒక మాట మాట్లాడిండా? ఎంత వింకింత జ్ఞానం ఉంది? మౌనం. ఒక్క విషయం, ఒక్క సానుభూతి కూడా చెప్పిండా? కనీసం బయటకు వచ్చి చెప్పిండా? ఆయన విజ్ఞతకి వదిలిస్తున్నాం. ఆయనదో మాట, ఆయనదో మీటింగు, అసలు కామెంట్ చేయడం కూడా వేస్ట్ ఆయన గురించి. ఎందుకు అంటే ఆయన ఎక్కడున్నాడండి ప్రజలల్లా? ఓడిపోగానే ప్రజలు నన్ను ఓడగొట్టిండ్రు, ప్రజలు బుద్ధి లేనోళ్ళు అని మాట్లాడుతుంది తప్ప, నేను బుద్ధి లేనోని అందుకే నన్ను ఓడగొట్టిండు అనే ఒక దాన్ని ఏమంటారు, తెలుసుకోలేని పరిస్థితులలో ఉన్నారు వాళ్ళు. ఎంతసేపు ప్రజలు తప్పు చేసిండని అంటున్నాడు ఆయన ఎన్నుకోకుండా ఉంటే. అందుకోసం నేను అక్కడ ఉన్నా అంటున్నాడు తప్ప, నేను తప్పు చేసినా అందుకే ప్రజలు రిజెక్ట్ చేసిన అనే జ్ఞానంతో దేనితో ఆయన లేడు. 16 నెలల నుంచి గుండె తరుక్కుపోతుంది కాంగ్రెస్ పరిపాలన చూసి, తరుక్కుపోతుంటే తాగి పంతున్నాడా? బయటకు వచ్చి కదా మాట్లాడాలా? ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చి అసెంబ్లీగా వచ్చి మాట్లాడా, కడుపు తరక్కపోతే మందు తాగుతారా? బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడతారా? ప్రజల కష్టాలు తీరుతారా? కామన్ సెన్స్ ఉండాలి. అంత పెద్ద మనిషి 80,000 పుస్తకాలు చదివినోడు కామన్ సెన్స్ ఉంటే పోయి అల్ల వాడుకుంటాడా? ఫామ్ హౌస్లో వండుకుంటాడా? ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలా, చిడి చెండాడాలా? నీ కడుపు తరుక్కపోతే ఏం చేసినావు నువ్వు? నన్ను ఓడగొట్టిండ్రు, నేను ఫామ్ హౌస్లో వండుకుంటాను, పండుకున్నావు. కడుపు తరుక్కుపోయిందని ఎవరికి ఏమిటి తరుక్కుపోయింది? వేస్తూనే ఉన్నావు ఒక రోజు ఇంత. ఒకటే డిమాండ్ చేస్తున్నారు మేడం, అంటే కేసీఆర్ ఒక్కడే వచ్చి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ ఏ నాయకుడన్నా ఒక్కడే వచ్చి మాట్లాడిపోతే మీకు నాయకుడు ఉన్నారా? అలా ఒక్కడే వచ్చి మాట్లాడిపోతే అంతమంది జనాలు వచ్చే నాయకుడు ఉన్నారా? వాళ్ళకి ఒకడే నాయకుడు ఉంటాడు. ఏమంటారు, ప్రాంతీయ పార్టీ కాబట్టి వాళ్ళకి ఒకడే నాయకుడు ఉంటాడు. మాకు ప్రతి ఒక్కరు నాయకులే. మాది నేషనల్ పార్టీ. మాకు కిషన్ రెడ్డి గారు లేరా? మోడీ గారు లేరా? ఇక్కడ సంజయ్ గారు లేరా? మేము అంతకంటే గొప్ప గొప్ప మీటింగులు చాలా పెట్టినాము. ఏదో 5 ఏళ్ళకోసారి పోయి ఒక్కరోజు పోయి తీసుకొచ్చిన జనాలతో ముచ్చట పెట్టడం కాదు. నువ్వు రోజు జనాలల్లో నిన్ను గెలిపిస్తే ఏం చేస్తున్నావు? అసలు జనాల కడుపు దొరకపోవడం ఏంది? నువ్వు జనాల కోసం గెలిచినావు కదా, ఈ జనాలకు కడుపు కట్టుకొని చేస్తా అన్నావు కదా, మరి ఎడబోయినావు? కాపల కుక్కలాగా కుర్చేసుకొని కూర్చుంటున్నావు కదా, మరి ఏడ కావాలన్నావు? లాస్ట్గా ఫైనల్గా 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు. ఏం చెప్తారు? 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడట? ముందల ఇప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇస్తున్న వాళ్ళకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీలు కరెక్ట్గా చేయమనండి, కౌలు రైతులకు వాళ్ళకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వమనండి, ఆడపడుచులకు ఇస్తున్న తులం బంగారం ఇవ్వమనండి, స్టూడెంట్స్కి ఇస్తున్న 5,000 రూపాయల 5 లక్షల రూపాయల కార్డ్స్ ఇవ్వమనండి, స్కూటీలు ఇవ్వమనండి. ఏది ఇచ్చిండని ఇవన్నీ ఇవ్వమనండి. 1 కోటి రూపాయలను కోటీశ్వరులను చేసినప్పుడు చూద్దాం. కానీ
ఏమంటారు కూట్ల రాయి తీయనోడు అంటే ఏట్ల రాయి తీస్తాను ఏడుకో పోయిండంట గట్ల చెప్తాడు ఆయన. రోజు ఆడు వాళ్ళు చెప్తా ఏమంటారు పూర్వం ఊర్లలో సామెతలు చెప్పేటోళ్ళు అలా చెప్తున్నాడు ఆయన. ఇంకా 10 ఏళ్ళు ఉంటాయంటే ఉంటాడు 10 నెలలకే చుక్కలు చూపిస్తున్నారు జనాలు. గ్రామాలకు పోయే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలు తిరిగే పరిస్థితి లేదు. ఏ ఒక్క ఏమంటారు 6 గ్యారంటీలు అటకెక్కిపోయినాయి. 420 హామీలు 420 లాగానే నిన్ను చూస్తున్నారు జనాలు. హైడ్రా పెట్టేసి జనాలను చంపినావు, మూసి అని చెప్పి జనాలను చంపినావు. అన్నిటితోటి సెటిల్మెంట్ చేసుకొని టీఆర్ఎస్ తోటి అన్ని స్కాములలో సెటిల్మెంట్ చేసుకొని ఆరాంగా ఉన్నావు. కానీ ఏది సెటిల్ చేసినావు నువ్వు చెప్పిన దాని మీద ఎక్కడ నిలబడ్డావు? నీ హామీలు ఏమైనాయి? ఏ ఒక్క హామీ కంప్లీట్ చేసినావు? మొదలు పెట్టడం అదే రోజు పూర్తి చేయడం, అంతేగాని ఎక్కడైనా ఇచ్చిందా? మీరు మీ మీడియా నుంచి మీరు ఏ గ్రామానికి పోతారో పదండి పోదాము. ఏ గ్రామంలోనైనా ఆయన ఇస్తానన్న పథకాలు ఏవైనా కంప్లీట్ అయినట్టయితే ఏ ఛాలెంజ్కైనా ఒప్పుకుంటుంది మా బీజేపీ పార్టీ. ఏ గ్రామం పోనీ ఆయన సొంత గ్రామం ఉంది కదా, ఆయన సొంత గ్రామం పోదాము. ఆయన ఇస్తానన్న రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, కౌలు రైతులకు ఇస్తానన్న మనీ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, మనకు నిరుద్యోగ భృతి కానివ్వండి, తులం బంగారం కానివ్వండి, ఈ దాంట్లో ఆ ఊర్లో ఉన్న లబ్ధిదారులందరికీ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ లబ్ధిదారులందరికీ ఇచ్చినట్టయితే నిజంగా ఛాలెంజ్కి నిలబడమనండి రేవంత్ రెడ్డిని. ఉత్త పుణ్యానికి రోజుకొక స్కీమ్ పెట్టి రెండో రోజు మాఫీ చేయడం కాదు.